హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డైరెక్టర్ విశ్వ గారితో ఉన్నాము. సో మీరు డైరెక్టర్గా స్టార్ట్ చేశారు కదా, సో మీకు బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లేదంటే మేబీ ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? రాలేసేవాడు ఎప్పుడు ఉంటాడు. బికాస్ ఆఫ్ ఇది ఒక లక్ అనేది చాలా ఫేవర్ చేస్తారు, చాలా మంది అంటుంటారు ఫేవర్ చేయాలి లక్ అని. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఒక సో హౌ దీస్ యంగ్ జనరేషన్ ఈస్ ప్లానింగ్ లెస్ సక్సెస్ రేషియో లైక్ నాట్ ఈవెన్ 1%. ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక జాబ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్లోనో లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం 7:30, 6:30, 9:30, 10, 11 అయినా వెయిట్ చేసి వర్క్ చేసి ఇంటికి వెళ్తున్నారంటే వాళ్ళకి డబ్బులు లేవా? సో యూజువల్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసి ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఇస్ దట్ ప్రాఫిటబుల్? డైరెక్ట్గా తీసి ఓటీటీలో వేయడం కాదంటే బేసిక్గా ఏంటంటే ఏదో ఒక మీడియంలో మీరు కనపడ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నానికి వెళ్ళి కథ చెప్పిన తర్వాత నాని ఏం చేశాడంటే ఈ సీజన్స్ కి మూవీకి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ సీజన్స్ అంటే ఎక్కువ టైం ఉంటుంది, ఎవ్రీ ఎపిసోడ్ ఒక ఎండింగ్ కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి. రాజమౌళి గారు ఆఫ్ కోర్స్ ఇది చెప్తే మళ్ళీ ఆయన డబ్బులు గ్రేట్ ఇన్ఫో. సీన్ కామెంట్స్ లైక్ చిరంజీవి గారు ఎందుకు చేస్తున్నారు, బాలకృష్ణ గారు ఎందుకు చేస్తున్నారు అంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ మనీ అనేదే ఉంటుంది తప్ప ప్యాషన్ అనే యాంగిల్ చాలా మంది టచ్ చేయరు. డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యారు. ఓకే, నేను ఇంకేం అవుదామని ఫిక్స్ అవ్వాలి. ఓకే, డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీకి ఎంటర్ ఫేర్ వెరీ లెస్ పర్సంటేజ్. నాకు బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డైరెక్టర్ విశ్వ గారితో ఉన్నాము. సో వాసుచల్ల వెల్త్ టాక్స్లో మనం డిఫరెంట్ పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. స్లీప్ రిలేటెడ్, ఈవెన్ ఒక లాయర్ని ఇన్వైట్ చేస్తాం అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్ని పిలిచి అండ్ హౌ దేర్ కెరియర్ స్టార్టెడ్ ఆర్ హౌ దేర్ డూయింగ్ ద థింగ్స్ అండ్ అది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ ఫైనాన్స్ రిలేటెడ్ కూడా మీరు ఏమైనా అప్గ్రేడ్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ మీరు చేయాల్సింది ఏంటి అనేది నేను కొన్ని క్వశ్చన్స్ ద్వారా అడిగి తెలుసుకుందాము. సో ట్రై టు ఫోకస్ ఆన్ learning the things from the other people. Okay, hi, welcome Vishwa garu. Hi. సో మీరు డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు కదా, సో మీకు బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లేదంటే ఫ్రమ్ నార్మల్ టు స్టార్టెడ్ అనే? దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా టెక్నీషియన్స్కి తక్కువ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, మేము యాక్టర్స్కి ఉండొచ్చు, హీరోస్కి ఉండొచ్చు, యాక్టర్స్కి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనేది తీసుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నీషియన్స్ చాలా తక్కువ, అంటే పర్సంటేజ్ ఈస్ వెరీ లెస్. ఓకే, నాట్ ఈవెన్ 5%. ఇక్కడ ఏంటంటే టెక్నీషియన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్, ఒక సినిమాటోగ్రాఫర్ అవ్వాలన్నా, ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక రైటర్ అవ్వాలన్నా వాళ్ళలో అది ఇంట్రెస్ట్ ఉంటే దెన్ ఓన్లీ ఇట్స్ వెరీ హార్డ్ జాబ్. ఇట్స్ నాట్ ఈజీ. మనం స్క్రీన్ మీద చూసేలాగా ఉండదు అవన్నీ. సో అందుకని టెక్నీషియన్స్గా ఫేర్ వెరీ లెస్ పర్సంటేజ్. ఓకే, సో అలా నాకు బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఓకే, నా ఇంట్రెస్ట్ ఒక మేబీ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి స్టోరీస్ రాయడం, సో అవి నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, సో అలాగే నేను సరే ఇండస్ట్రీలోకి ఫిట్ ఇన్ అవుతానని అనుకున్నాను. ఓకే, సో వన్ మీడియం వీ హ్యావ్ దట్ టైమ్. ఈవెన్ ఐ వాజ్ ఎంటర్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అరౌండ్ 2004. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 21 years. 21 years బ్యాక్ అసలు వీ డోంట్ హ్యావ్ దిస్ యూట్యూబ్స్ అని లేకపోతే షార్ట్ ఫిల్మ్లు అని, సోషల్ మీడియా ఏమీ లేదు, కంప్లీట్ గా ఓన్లీ మూవీస్ అంతే. మూవీస్ అండ్ సీరియల్స్ ఉండే. దీస్ టూ ఆర్ ద బిగ్ మీడియం ఫర్ ఆల్ హౌస్ హోల్డ్ పీపుల్. కరెక్ట్. సో అలాగా వెళ్తున్న టైంలో నాకేమనిపిస్తుంది అంటే నాకు కథలు రాయడం, నేను చూసే సినిమాలు నాకు ఇష్టం. ఓకే, మ్యాక్సిమం నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చేసే వాళ్ళకి ఇది ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ ఓన్లీ సినిమానే కదా. కరెక్ట్. అలా ఆ ఇంట్రెస్ట్తో ఉండబట్టి డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యాను. ఓకే, నేను ఇంకేం అవుదామని ఫిక్స్ అవ్వాలి. ఓకే, డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. గ్రేట్. సో ఆ క్లారిటీ రావడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. దట్స్ రియల్లీ గ్రేట్. సో ఈ జర్నీలో అసలు అంటే అన్నోన్ టు ఏ డైరెక్టర్ ఈ జర్నీ ఉంటుంది కదా, యూజువల్ గా సినిమా కష్టాలు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? అంతే అండి. వన్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో లక్ అనేది చాలా ఫేవర్ చేస్తాను చాలా మంది అంటుంటారు. ఫేవర్ చేయాలి లక్ అనేది. ఎందుకంటే ఎప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఏదైనా ఒక జాబ్ చేయడం, ఒక 5 years 10 years ఒక పొజిషన్ మారిపోతుంది. ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ నుంచి ఆటోమేటిక్లీ దట్ ఎక్స్పీరియన్స్తో మీకు ఒక అప్గ్రేడేషన్ ఉంటుంది. బిజినెస్ 1 year ఒక అమౌంట్ వస్తే 2 years 5 years ఒక టార్గెట్ ఉంటుంది. అంటే యూ డోంట్ డూ ఎనీ మిస్టేక్స్ ఇన్ దట్. కానీ ఇండస్ట్రీలో ఉండదు. ఎప్పుడు మనకి క్లిక్ అవుతుంది, అది 1 yearలో అవుతుందా, 5 yearsలో అవుతుందా, 10 yearsలో అవుతుందా అనేది మనం చెప్పలేము. వెయిట్ చేయాలి, చాలా వెయిట్ చేయాలి. ఎక్కడో పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది బాగా గుర్తు. చాలా తక్కువ మంది చూస్తారు, బట్ అది విన్న వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలాంటిదంటే ఒక స్టేషన్ లాంటిది. ఒక రైల్వే స్టేషన్లో ఎవరు ట్రైన్ వచ్చింది అనుకోండి, ఆ ట్రైన్ ఎక్కేవాడు అదృష్టవంతుడు అంతే. ఆ ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ ఎక్కాడు, రానంత వరకు వెయిట్ చేస్తుంటాడు. ఆ స్టేషన్లో వాడు పండ్లు అమ్ముకునేవాడు ఉంటాడు, ఖర్చు అమ్ముకునేవాడు ఉంటాడు, ఏదని కానీ. బట్ యూ షుడ్ ఎంజాయ్ దట్ స్టేషన్ ప్రిమిసెస్. నువ్వు అక్కడ ఎంజాయ్ చేయగలను అంటే అక్కడ ఉన్న అంబియన్స్ నువ్వు అడాప్ట్ చేసుకోగలి ఉండగలను అంటేనే నువ్వు ఆ స్టేషన్కి రావాలి, లేదంటే రావద్దు అసలు. దిస్ ఈస్ మీరు 2004 నుంచి కాబట్టి ఆ జనరేషన్ లేదంటే మన జనరేషన్ పేషెన్స్ అనేది కొంచెం హై లెవెల్లో ఉంటుంది. బట్ ఇప్పుడు చూస్తే అది లేదు కదా. సో హౌ దీస్ యంగ్ జనరేషన్ ఈస్ ప్లానింగ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక సామెత ఉంది, వెంట్రుక కొండకేద్దాం వస్తే కొండ పోతే వెంట్రుక. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంటే కంప్లీట్గా నేను దాని మీద త్రో చేశాను కాదు, కానీ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే పేషెన్సీ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక సినిమా 2 సినిమాకి డైరెక్టర్ అయిపోదాం అనే దాంట్లో కూడా ట్రై చేస్తుంటారు. ఒక చాలా ఇంకా మనం ఒక సినిమా చేసాం వెళ్ళిపోదాం, స్టోరీ రాసుకుని వెళ్ళిపోదాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేషియో చాలా తక్కువ, వెరీ లెస్ సక్సెస్ రేషియో, లైక్ నాట్ ఈవెన్ 1% ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకేదో బ్యాక్గ్రౌండ్ ఉండి, వాళ్ళ ఫాదర్కి ఏదో మంచి ఫైనాన్షియల్ సౌండ్ ఉండి, ఇక్కడ ఏం లేదండి. మెయిన్ ఏంటంటే ఒక డైరెక్టర్గా పేషెన్సీగా చాలా రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక జాబ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్లోనో, లేకపోతే వైఫ్ ఎర్నింగ్స్లోనో, పేరెంట్స్ ఎర్నింగ్స్లోనో ఆల్రెడీ ఒక సెట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వచ్చేస్తున్నారు. సో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ ఏముంటుంది, మీకు ఒక నెలకి మీ ఖర్చు ఒక 25,000 to 50,000 అనుకోండి. ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక ఫ్యామిలీ అయితే ఒక 50,000 అనుకోండి. మీకు నెలకు 50,000 వస్తే మీ ప్యాషన్ మీరు ట్రై చేయొచ్చు, ఆబ్వియస్లీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక 50,000 వచ్చేసి నా ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోతుందంటే మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళనే చేస్తారు. ఎందుకంటే మీకు ఏంటి లేదు, లగ్జరీ బతకాలన్న కోరిక ఉండదు. క్రియేటివ్లో ఉండేవాడికి ఎవరికి కూడా నేను లగ్జరీలో బతకాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి ఉండదు. ఆలోచన అంతా సినిమా హిట్ అవ్వాలి, ఈ కథ బాగా తీయాలి, నాకు ఈ కథకు తగ్గ హీరో కావాలి, ఈ హీరో వస్తే నేను చెప్పాలనుకున్న కథని చాలా అద్భుతంగా చెప్తాను, బాగా ప్రొజెక్ట్ చేస్తాను అనే పాయింట్లోనే ఏ డైరెక్టర్నా రైటర్నా ఉంటాడు. అంతే తప్పించి ఇక్కడ డబ్బు సంపాదించేద్దాం అని వచ్చేవాళ్ళు అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇది ప్యాషన్ అండ్ ఆర్టిస్టిక్ క్రియేటివ్ అండ్ ప్యాషన్ డ్రివెన్ ఇండస్ట్రీస్ ఆల్వేస్ దే ఆల్వేస్ థింక్స్ దే వోంట్ థింక్ అబౌట్ మనీ. వాళ్ళు వేరే జోన్ లో బతుకుతుంటాం, మేమంతా మా జోన్ వేరే. బిజినెస్ చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళ జోన్లకి మా జోన్లకి వేరే. బట్ కామన్ పీపుల్ ఎక్కువ అనుకునేది అదే, డబ్బులు వస్తున్నాయి కదా చేస్తారు. ఈవెన్ ఐ హావ్ సీన్ కామెంట్స్ లైక్ చిరంజీవి గారు ఎందుకు చేస్తున్నారు, బాలకృష్ణ గారు ఎందుకు చేస్తున్నారు అంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ మనీ అనేదే ఉంటుంది తప్ప ప్యాషన్ అనే యాంగిల్ చాలా మంది టచ్ చేయరు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఈవెన్ కామెంట్ సెక్షన్ లో యూట్యూబ్ వీడియోస్ కానీ ఫేస్బుక్ వీడియోస్ కానీ వీళ్ళు ఇంకా డబ్బులు సంపాదించడానికి అన్నట్టు ఉండదు. బట్ యాక్చువల్లీ ద మెయిన్ కోర్ ఏంటంటే ప్యాషన్ మూలంగా వాళ్ళు చేస్తున్నారు. అది సమ్ కైండ్ ఆఫ్ బయట ప్రపంచాన్ని చూపించాలి అనేది దాంతో వర్క్ చేస్తున్నారు అనేది చాలా మంది కన్సిడర్ చేయరు. ఉంటుందండి, అది తప్పు. అంటే వాళ్ళకి కామెంట్లు అనేది అసలు మనం పట్టించుకోకూడదండి. అది డిఫరెంట్. రాలేసేవాడు ఎప్పుడు ఉంటాడు. బికాస్ ఆఫ్ ఇది ఒక మంచి అద్దాలు మేడం, ఫ్రీ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మిర్రర్. లోపల ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళదేముంది ఇప్పుడు సింపుల్ కామెంట్, ఏ టైంలో ఎక్కడ కూర్చొని రాస్తుంటాడు కామెంట్, దట్ ఈస్ నాట్. బట్ ద పాయింట్ హియర్ ఈస్ వీళ్ళకి అంటే అలా కామెంట్ చేసే వాళ్ళకు కూడా ఒక అసలు నన్ను అడిగితే బాలకృష్ణ గారి ఏజ్ ఎంత, చిరంజీవి గారి ఏజ్ ఎంత, అసలు వాళ్ళ ఏజ్లో ఆ టైంకి 5:30, 6 o'clock లేచి రెడీ అయిపోయి అక్కడ సెట్కి వచ్చి
ఉదయం నుంచి సాయంత్రం 7:30, 6:30, 9:30, 10, 11 అయినా వెయిట్ చేసి వర్క్ చేసి ఇంటికి వెళ్తున్నారంటే వాళ్ళకి డబ్బులు లేవా? కూర్చుంటే ఇంకొక 10 తరాలకి ఈజీగా లేదా ఉంది కదా, మరి ఎందుకు చేస్తున్నారు? సింపుల్. వీళ్ళందరికీ ఏంటంటే ఓకే డబ్బులు వచ్చి ఏం పని బాగుండ లేకుండా చేస్తున్నారు అంటారు, కానీ మీరు చేసే పనుల్లో మీరు ఎంతో గొప్పగా రోజు 24 hours కరెక్ట్గా చేస్తున్నారు చెప్పండి. రాసేవాడు కామెంట్లు ఏముంది 100 మంది రాస్తారు, చాలా మంది అంటారు, కానీ దట్స్ నాట్ ట్రూ. ఇండస్ట్రీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ సమ్ ఆల్ ఇండస్ట్రీస్. ఏ ఇండస్ట్రీ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక 100 కోట్లు సంపాదించారండి, ఓకే రేపు మీరు లేకపోతే మీ అబ్బాయినో లేకపోతే హీరో చేయాలంటే అవుతారా? డిఫికల్ట్. అయినా చాలా మంది ట్రై చేసినట్టున్నారు కదా. ఏం లేదండి, మనం అనుకుంటాం కానీ ఇక్కడ కష్టమే. ఈ ఇండస్ట్రీలో ప్యాషనెట్గా ఉండాలి, ఎంత కష్టమైనా ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. ఎవరు వెయిట్ చేస్తారు? ఒక రోజు వెయిట్ చేసి మనం ఫుడ్ పెట్టకపోతే ఇంట్లో వైఫై తిరగేస్తున్నాం. దట్స్ వై అవర్ తెలుగు ఇండస్ట్రీ ఇన్ టాప్. సౌత్ ఇండియాలోని కాదు, ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రీ ఈజ్ నౌ తెలుగు ఇండస్ట్రీ. మన సినిమాలు కానీ మన ప్యాషన్ కానీ ఇవన్నీ మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు వేర్ ఇన్ ద టాప్ పొజిషన్. మీరు చెప్పేది నాకు కూడా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది మనీ ఉండి ఈవెన్ వాళ్ళ ఫాదర్ సినిమా యాక్టర్ కింద 10 years 20 years 30 years నుంచి ఉండి కూడా సక్సెస్ రాని వాళ్ళు, ఇండస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ దట్ పేషెన్స్ అనేది అంటిల్ వి గెట్ ద సక్సెస్, ఆ గోల్ పెట్టుకుని దాని మీద ఉండే వాళ్ళే ఐ థింక్ సెల్ఫ్ సస్టైన్ అవుతూ ఉండరు. ఈవెన్ మనం చూసుకుంటే కొన్ని నితిన్ కానీ లేదంటే వీళ్ళ సినిమాలు చూసుకుంటే ఫ్లాప్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years 10 years కూడా కంటిన్యూ అవుతూ దే గాట్ సక్సెస్ అట్ సమ్ పాయింట్ అండ్ దే కీప్ డూయింగ్ ఇట్. సో అది చాలా ఇంపార్టెంట్. సో నాట్ గివింగ్ అప్ అనేది ఈవెన్ ఈ మూవీ ఇండస్ట్రీలోనూ కాదు, ఎనీ ఇండస్ట్రీ ఆర్ వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్, నాట్ గివింగ్ అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మనం ఏదైనా స్టార్ట్ చేసి కొన్ని రోజులు చేసి వదిలేసి మళ్ళీ వెళ్ళి ఇంకొక వర్క్ చేసి దాన్ని కొన్ని రోజులు చేసి వదిలేసి నాకు సక్సెస్ రావట్లేదు, ఐఎమ్ అన్లక్కీ అని అనుకుంటే కనుక ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. సో యూ షుడ్ వర్క్ అంటిల్ ఇట్ వర్క్స్ అవుట్, అంటే అది వచ్చేదాకా కూడా యూ షుడ్ నాట్ గివ్ అప్. గుడ్ థింగ్ అండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టర్స్, మామూలుగా పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోలు, లో రేంజ్ హీరోస్ అని ఒక కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అప్రోచింగ్ ఎలా డిఫరెన్స్ ఉంటుంది, అండ్ మనం ఏమన్నా ఒక కథ చెప్పాలి అంటే దానికి రిసీవబిలిటీ ఎలా ఉంటుంది? బిగ్ హీరోస్ అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. చాలా రేర్, అంటే నాట్ ఈవెన్ 1% ఒక కొత్త కథ కొత్త డైరెక్టర్ వెళ్ళి వాళ్ళకి చెప్పడం అనేది రీచ్ అవ్వడం చాలా తక్కువ. ఓకే, బికాస్ ఆఫ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మెయిన్లీ హ్యాండ్లింగ్ పీపుల్. డైరెక్షన్ ఈజ్ నాట్ రైటింగ్ ద స్టోరీ, ఓకే, నాట్ ఓన్లీ రైటింగ్ స్టోరీ, హీ హ్యాస్ టు మేనేజ్ ద పీపుల్. ఒక సెట్లో మీరు ఒక యాక్షన్ కట్ అనే ఈ 2 పదాల మీద 250 మంది పనిచేస్తుంటారు. ఓకే, ఒక రోజు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసి 6:30కో 9:30కో ఎండ్ అయ్యేంత వరకు ఈ 2 వర్డ్సే. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైరెక్టర్ చెప్పే వాటి మీద వెళ్తుంటుంది. అలాంటి ఒక పవర్ఫుల్ జాబ్ అది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ విజన్. అలాంటప్పుడు ఇతని కమాండ్ ఎంత ఉండాలి, సెట్ని హ్యాండిల్ చేసే కమాండ్ ఉండాలి. కాబట్టి పెద్ద హీరోలు ఏంటంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. వాళ్ళ టైమింగ్స్ తెలుసుకోవాలి, వాళ్ళ మూమెంట్స్ తెలుసుకోవాలి, వాళ్ళు ఎంత టైంలో ఎలా చేసుకుంటే బెటర్, ఇవన్నీ వెరీ షార్ప్గా పనిచేయాలి. సో ఈ పని చేసినప్పుడే మనకి విల్ థింక్ ఆ టైంకి ఫినిష్ అవుద్ది. ఓకే, అది కొత్త డైరెక్టర్ల వల్ల అవ్వదు. చాలా వరకు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ వోంట్ సే కంప్లీట్, సమ్ 1% 2%. ఓకే, అదే ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో దే విల్ అండర్స్టాండ్ సో హౌ టు హ్యాండిల్ దిస్. కొంత ఎక్స్పీరియన్స్ 1-2 films ఓల్డ్ అయినా పర్లేదు కానీ, సో దెన్ వాళ్ళు కూడా బిలీవ్ చేసి వాళ్ళకి ఇస్తారు పెద్ద హీరోలు అనేవాళ్ళు. సో చిన్న హీరోలు అంటే దట్స్ ఓకే, ఒక షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లో అలా తీసినా కూడా కథ బాగా చెప్పగలిగినా కూడా వాళ్ళు చాలా మంది 5 to 6 crores ఆఫ్ బడ్జెట్ హీరోస్లో కూడా ఇచ్చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో క్లిక్ అయిపోయినవి ఉన్నాయి, క్లిక్ అయి హిట్ అయినవి ఉన్నాయి, అలా చేసిన వాళ్ళు ఉన్నారు. దట్స్ నాట్ రాంగ్, ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ విజన్ అంతే. అప్రోచింగ్ వల్ల పెద్ద హీరోకి చిన్న హీరో అని కదా, కానీ
చిన్న హీరోలు అప్రోచింగ్ అనేది ఈజీగా అవుతుంది. పెద్ద హీరోలు కొంచెం రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి, కొంచెం ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, చేయించుకోవచ్చు. ఇవన్నీ ఓ మీడియం రేంజ్ హీరోస్ ఉంటుంది అనమాట. ఓకే, పెద్ద హీరోలు అనేటప్పటికి డైరెక్టర్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అయినా ఐ థింక్. అంటే ఎండ్ ఆఫ్ ది డే హీ హ్యాస్ టు మేనేజ్. అంతే కదా, ఇప్పుడు మనం ఇంట్లో హస్బెండ్ పొజిషన్ లో ఎలా మేనేజ్ చేస్తాం, ఇది కూడా అంతే. మనం సెట్ లో అందరినీ మేనేజ్ చేసుకుంటూ మన వర్క్ ని ఫినిష్ చేసుకొని, అంటే ఒక డేకి మినిమం బిగ్ సినిమా అయితే ఒక మినిమం 25 lakhs నుంచి 50 lakhs ఖర్చు అవుతాయి ఒక రోజుకి. అంటే 50 lakhs అనేది ఎవరి మీద బేస్ అయింది? డైరెక్టర్. సింపుల్. సో అక్కడ మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్. సో అలా డైరెక్టర్స్ కి చాలా బిగ్ టాస్క్. ఇప్పుడు యాక్చువల్గా ఈ మూవీస్ తీసేటప్పుడు కొంతమంది ఈవెన్ స్క్రిప్ట్ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకోకుండా వెళ్ళి డైరెక్షన్ స్టార్ట్ చేస్తారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆన్ ద వే మళ్ళీ స్క్రిప్ట్ చేంజెస్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుంటారు అంటారు. అది కరెక్టేనా? ఎందుకంటే నేను సమ్ టైమ్ బ్యాక్ ఒక ప్రొడక్షన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక 5 crore కావాలని అడిగితే వీ వెంట్ టు వన్ ప్రొడక్షన్ ప్లేస్మెంట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే మెజారిటీ మూవీస్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దిస్, బట్ మేమేంటంటే దానికి ఒక స్క్రిప్ట్ కి యానిమేటెడ్ వర్షన్ ఒకటి క్రియేట్ చేసి యాంగిల్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మేము యానిమేషన్ క్రియేట్ చేసి దాని తర్వాత వీఆర్ అప్రోచింగ్ అండ్ షోయింగ్ దట్ మూవీ టు ద హీరో. అండ్ సో ఇఫ్ హీరో యాక్సెప్టెడ్ అండ్ సేమ్ మనం చేస్తాం కాబట్టి అన్నెసరీ కట్స్ కానీ అన్నెసరీ ఎడిటింగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాము. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ అన్నట్టు ఆయన చెప్పారన్నమాట, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం. బట్ మెజారిటీ మూవీస్ ఈవెన్ స్క్రిప్ట్ ప్రాపర్ గా లేకుండా వెళ్ళిపోతాయి సెట్స్ అన్నట్టు విన్నాను. ఈజ్ దట్ రైట్? అంటే తక్కువ చాలా తక్కువ. మాక్సిమం ఒక 80% స్క్రిప్ట్, 85 to 90% స్క్రిప్ట్ వెళ్తారు. ఓకే, 10% మేబీ ఆ డిస్కషన్స్ లో ఉన్నప్పుడు ఇంకా స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోయేసరికి సరే షూట్ స్టార్ట్ చేద్దాం అని హీరో డేట్లను బట్టి ఇవన్నీ ఉంటాయి తప్పించి, బట్ 80% స్క్రిప్ట్ లేకుండా వెళ్ళరు. అది కూడా ఏంటంటే మీకు స్క్రిప్ట్ లేకుండా వెళ్తే బడ్జెట్ పెరిగిపోద్ది. మీకు పేపర్ మీద ఉండేదానికి సెట్ మీద రియాలిటీ చాలా మారుతుంది. కానీ ఒక ఐడియా ఉండాలి. మనకు ఒక మనం పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్ మీద వచ్చే ఒక విజన్ కి డైరెక్టర్ ఆ విజన్ ఉండాలి. ఎప్పుడైతే డైరెక్టర్ ఆ విజన్ ఉంటుందో, ఇఫ్ ఈస్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు గో దేర్ అండ్ షూట్, నేను చేసేస్తాను నాకు ఇబ్బంది లేదని తన కాన్ఫిడెంట్ ఉంటే, సో ఇవన్నీ ఇబ్బంది ఉండదు. ఒకవేళ అలా ఉన్నా కూడా ఇవన్నీ హాలీవుడ్ లో జరుగుతాయి. వాళ్ళు మొత్తం కంప్లీట్ స్టోరీ బోర్డ్ లేకుండా వెళ్ళరు. స్టోరీ బోర్డ్ తో పాటు అన్ని స్క్రిప్ట్ చేసుకొని ఈ షార్ట్ ఇంత, ఈ షార్ట్ లెంత్ ఇది అని మొత్తం స్టోరీ బోర్డ్ వెళ్తారు. మన దగ్గర చాలా తక్కువ జరుగుతాయి. స్టోరీ బోర్డ్ తెలిసిన వాళ్ళు 5-10% అంతే. బట్ మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరీ బోర్డ్తో వెళ్ళే డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. స్టోరీ బోర్డ్తో వెళ్తే మనం అదే తీస్తాం. బట్ ఒకవేళ డైరెక్టర్కి ఆ విజన్ ఉంటే, ఇఫ్ ఎడిటెడ్ వర్షన్ ఇది నేను చేస్తానని వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఏం కావాలనేది తనకు తెలిస్తే వెళ్ళి అక్కడ షూట్ చేసుకొని జాగ్రత్తగా తీసుకొస్తాడు. టైం వేస్ట్ అవ్వదు, ఫుటేజ్ వేస్ట్ అవ్వదు, ఏమవ్వదు. సో ఆ టాస్క్లు అయితే ఎప్పుడు ఉంటాయి. బట్ యాజ్ యూ టోల్డ్, మీరు అడిగిన క్వశ్చన్కి రైట్ అనిపించింది ఏంటంటే వెరీ ఫ్యూ కేసెస్ అవి. అసలు కథ లేకుండా వెళ్ళడం అనేది అలా ఏం జరగదు. ఎక్కడో ఒక 5-10% ఏదో జరగచ్చేమో, దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు సినిమా ఇండస్ట్రీ, బికాస్ ఇట్స్ క్రియేటివ్ జాబ్. కరెక్ట్. సో స్టిల్ హౌ మెనీ, అంటే ఇంతమంది వర్క్ చేస్తున్నా, ఇంతమంది ఇది చేస్తున్నా, ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంటే కనుక మెజారిటీ మూవీస్ ఆర్ ఫ్లాప్. ఎందుకని హిట్ మూవీస్ మనకి అంటే కొంచెం రేట్ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, ఈవెన్ తో ఎంత ఎఫర్ట్, ఎంత ఎక్స్పీరియన్స్, ఈవెన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ కూడా ఫెయిల్ అవడం అనేది, వాట్ మైట్ బి ద రీజన్? యాక్చువల్లీ ఇది ఏంటంటే, మనం ఎప్పుడైనా ఒక కథ రాసుకున్నప్పుడు ఆ కథని పబ్లిక్కి చెప్పడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు కథలు అంటే ఏంటి? మన జరిగినవో కథలు. ఈ కథల్ని ఒకరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో ప్రతి కథలో ఏదో ఒక చిన్న సోల్ ఉంటుంది. ఆ కథలో చెప్పాలనుకుంటే ఏదో ఒకటి. ఇప్పుడు అలాంటి ఒక స్టోరీని ఆ టైంకి పబ్లిక్ నచ్చకపోవచ్చు. మేబీ ఆ కథకి తగ్గ యాక్టర్స్ ఉండకపోవచ్చు.
ఆ కథకు తగ్గ బడ్జెట్ ఉండకపోవచ్చు. Okay. చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే పేపర్ నుంచి స్క్రీన్ మీద వెళ్ళేంత వరకు ఓకే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందంటే, ఎంత మంది దానికి యాడ్ అవుతారంటే, వీటిలో ఏ ఒక్కటి అటు ఇటు ఉన్నా కూడా ఫ్లాప్ అవుతాయి. కాకపోతే ఒకటేనంటే, సినిమా అనేది ఫస్ట్ చెప్పినట్టు లక్ అండి. ఓకే ఆ టైంకి థియేటర్లు ఉండాలి, ఆ టైంకి కథ బాగుండి, అన్నీ బాగుండి, పబ్లిసిటీ ఉండకపోవచ్చు, కరెక్ట్, పబ్లిసిటీ లేకుండా ఫెయిల్ అయినాయి చాలా ఉండొచ్చు. లేకపోతే కొంతమంది అంటారా ఏముంది సినిమా బాగున్నాయి కూడా ఆడి ఉంటాయి కదా అంటారు. ఇవన్నీ ఇప్పుడు ట్రోలింగ్ ఆర్ నెగటివ్ రివ్యూస్ అనేది ఇంకొక యాడ్ ఆన్ పార్ట్. అదొకటి. ఈవెన్ దో మూవీ బాగున్నా కానీ నేను నెగటివ్ రివ్యూస్ మూలంగా చాలా సినిమాలు చూడలేదు. అండ్ దాని తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు ఏది చూస్తుంటే సూపర్ గా ఉంది కదా మూవీ, వై ఇట్ ఫెయిల్డ్ అనేది నాకు డౌట్ అనిపించింది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి. మనం సినిమా అనేసరికి మిగతా ఏ ఇండస్ట్రీ అయినా సరే, సినిమాకి వచ్చేసరికి ఇది ఒక్కటే. అంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ 3 ఇండస్ట్రీస్, వన్ ఈజ్ సినిమా, పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్. ఈ సినిమా పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ కన్నా సినిమా కొంచెం గ్లామరస్ వరల్డ్ కాబట్టి అందరూ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు ఒక పోస్ట్ సినిమా వాళ్ళ మీద ఒకటి పెడితే చూసే వాళ్ళ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. మనం అసలు అవి పట్టించుకోకూడదు. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనం చేసామా, వాట్ ఐ బిలీవ్, మనం హానెస్ట్గా హార్డ్ వర్క్ చేసి వదిలేయాలి. ఆ వర్క్ని మనం వదిలేసామంటే ఫెయిల్యూర్, సక్సెస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనకు సంబంధం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చేద్దాం అంతే. ఆ టైంకి హిట్ అయిందా, మనకి డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, ఒక 5 years ఉంటాం. రాలేదా ఇంకోసారి ట్రై చేయడం అంతే. ఇంతకు మించి ఇండస్ట్రీలో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయడం, లేకపోతే మనం ఏదో మారుదాం అనేది ఉండవు అసలు. సో గైస్, మీకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టుంది. వీ హ్యావ్ టు గివ్ టైం. ఇండస్ట్రీలోకి మీరు వెళ్ళి ఏదైనా ట్రై చేయాలనుకుంటే, ఏదైనా క్రాఫ్ట్ అనే దాని మీద వర్కౌట్ చేయాలని అనుకుంటే ఇట్ టేక్స్ టైం. అండ్ బిఫోర్ దట్ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేటట్లు చూసుకోండి. దాని తర్వాత మీరు ఎంత టైం దీనికి ఇవ్వగలరో చూసుకొని, అంటే పేషెన్స్ ఉండాలి మేజర్గా. పేషెన్స్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్, అది ఒకటి. అండ్ ఇప్పుడు యాక్చువల్గా 2 ways లో వెళ్ళొచ్చు కదా. ఒకటి సోషల్ మీడియాలో షార్ట్ మూవీస్ తీసి, లేదంటే సాంగ్స్ తీసి, దాని తర్వాత కొంచెం ఇంకా పెద్ద పెద్దగా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది ఆప్షన్ నెంబర్ 1 అని అనుకుంటే. ఆప్షన్ నెంబర్ 2 లైక్ మీరు చేసినట్టు డైరెక్ట్ గెటింగ్ ఇన్ టు ద మూవీస్ అండ్ డూయింగ్ డైరెక్టింగ్ మూవీస్ అనేది రెండో స్టెప్. సో వాట్ అప్రోచ్ యూ ఫీల్ మోర్ ఈజీ, వన్ ఆప్షన్. రెండోది అసలు వాట్ అంటే ఏ వేలో వెళ్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? వేస్ అంటూ సపరేట్ ఏం లేవు. ఓకే, ఇఫ్ యు ఆర్ వెరీ స్కిల్డ్ ఫర్ దిస్ జనరేషన్, దే ఆర్ వెరీ బ్లెస్డ్. ఇలాంటి ఒక యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి అలా చేసి కూడా రీచ్ అవుతున్నారు. ఓకే, సింపుల్. ఇప్పుడు కోట్ సినిమా ఉంది. కోట్ సినిమాలో అమ్మాయి జాబిలి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ అమ్మాయి వైజాగ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టారు. ఇది యాక్టింగ్ ఏదో నార్మల్. ఇప్పుడు జనరల్గా ఈ ఇన్స్టాలో వాటిలో వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ డైరెక్టర్ చూశాడు, అరే అమ్మాయి బాగా చేస్తుంది. డైరెక్టర్ మైండ్లో నాకు ఇలాంటి అమ్మాయి కావాలనుకున్నాడు. బట్ సమ్వేర్ ఏదో ఎవరో షార్ట్లో ఏదో చూపించారు, అని నేను అనుకుంటున్నాం ఇలాగ కరెక్ట్గా ఉంది, అమ్మాయిని పిలిపించాను. ఆ అమ్మాయి ఆపర్చునిటీ వచ్చింది. సో ఎక్కడున్న అమ్మాయి? ఆ అమ్మాయి హైదరాబాద్ రాలేదు, ఆ అమ్మాయి ఏ ఆడిషన్ ఇవ్వలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో పాపం సన్న ఇదని అడగలేదు. అలా అది రాంగ్ అని కాదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్. మీరు అమలాపురంలోంచి కూర్చొని కూడా మీరు ఆపర్చునిటీ తెచ్చుకోవచ్చు. ఆపర్చునిటీ అనేది ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఎగ్జాక్ట్లీ. సో అలాగా దెర్ ఆర్ సో మెనీ వేస్. బట్ ఈ సోషల్ మీడియా నుంచి కూడా ఆపర్చునిటీస్ బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా. సో అలాగా ఎక్కడి నుంచైనా మీరు తెచ్చుకోవచ్చు. అది షార్ట్ ఫిల్మ్ చేసి మీరు డైరెక్టర్ అవ్వచ్చు, స్టోరీస్ని మీరు ప్రజెంట్ చేసి అవ్వచ్చు, ఒక మంచి కథ రాసుకుని హీరోని అప్రోచ్ అయ్యవచ్చు, మంచి తెలిసిన వాళ్ళ సర్కిల్ నుంచి కూడా చెప్పి చేసి ఎలాగైనా చేయొచ్చండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు క్యాపబులా కాదా ఒకటి, 2 మీకు టైం ఉంది, మీకు పేషెన్సీయా, నేను అవుతాను, ఏమైనా నాకు టైం గురించి నాకు మనీ గురించి ప్రాబ్లం లేదు, నేను అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి అని ఫిక్స్ అయితే ఈ 2 వదిలేసి నాకు డబ్బు రాకపోయినా పర్లేదు, నాకు డబ్బు బ్యాకప్ కొంచెం నా ఫ్యామిలీ సిస్టర్ డబ్బులు ఉన్నాయి, నేను నా ప్యాషన్ కోసం ఇండస్ట్రీలో నేను ఒక డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, ఈ 2 చాలు డైరెక్టర్ అవ్వడానికి.
తర్వాత హిట్ ఫట్ తర్వాత నా చేతిలో ఉంది. కొన్ని మూవీస్ వచ్చేటప్పటికి స్టోరీ అనేది సూపర్ గా ఉంటుంది, బట్ ఏంటంటే హిట్ అవ్వదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్మాల్ హీరో అని చెప్పి ఆ టైప్ లో ఉంటుంది. అది ఒక ప్రాబ్లమ్. కొన్నిసార్లు ఏమో థియేటర్లు దొరకట్లేదు అనేది అనదర్ ప్రాబ్లం ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు యూజువల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు? బిగ్ హీరోస్ కి ఉన్న ఇదేంటంటే వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్ బేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ ఆర్ రెడీ టు వాంట్ ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ ఉంటుంది కదా. దాన్ని సింపుల్ అండి, మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, ఒక మంచి ప్రోడక్ట్ జనాలకి నచ్చే ప్రోడక్ట్ ఒకటి తయారు చేశారు, మంచి కేక్ ఒకటి చేశారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఆటోమేటికల్గా అది తీసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మీరు దాన్ని మ్యాక్సిమం దాన్ని ఎంత ఫాస్ట్గా రెడీ చేసి డెలివరీ చేద్దామని ట్రై చేస్తారు. మీరు ప్రోడక్ట్ తయారు చేస్తారు, దాని మీద పెద్ద అప్పుడు ఏం చేయాలి, మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. నా దగ్గర ప్రోడక్ట్ ఉంది చూడండి, మార్కెటింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత దానికి ఒక క్రేజ్ తెచ్చిన తర్వాత రిలీజ్ అమ్ముతారు దాన్ని. సో అంతే ఇది కూడా. ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఎప్పటి నుంచో మీరు చేసే కేక్ రెసిపీ అందరికి తెలిసిపోయింది అనుకోండి. సో దాని గురించి ఏం లేదు, మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూస్తారు. రిలీజ్ చేస్తే తినడానికి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి ఆ బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి వాళ్ళు మార్కెట్ వెళ్ళడానికి పబ్లిసిటీ కావాలి, మౌత్ టాక్ కావాలి, చాలా కావాలి. ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఏంటంటే థియేట్రికల్ అనేది పెద్ద హీరోలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ వాళ్ళకి అంటే ఇప్పుడు కొంతమంది చిన్న వాళ్ళు రానివ్వట్లేదు, తొక్కేస్తున్నారు అంటారు. అది ఏముంటుందండి, తొక్కేయడం అనేది పాయింట్ ఎక్కడ వస్తుందంటే థియేటర్లో వాళ్ళకి ఎక్కువ మంది అంటే ఎక్కువ ఖర్చు పెడతారు కాబట్టి దే స్పెండ్ మోర్. ఇప్పుడు ఒక పెద్ద హీరోకి సమ్ ఎక్స్ క్రోర్స్ ఖర్చు పెడితే ఆ డబ్బుని ఎవరైనా ఏం చేస్తారు, ఎంతో కొంత రిటర్న్ రావడం కోసం ప్రొడ్యూసర్ ట్రై చేస్తారు. అది సింపుల్ అంతే కదా, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. అందుకని ఆ థియేటర్లు రావు. ఇక్కడ ఆబ్వియస్లీ థియేటర్ లేకపోతే వీళ్ళ సినిమాకి థియేటర్లు తక్కువ ఉంటాయి. సో ఏమైపోతుందంటే మనకి మనకి వీళ్ళు థియేటర్లు ఇవ్వట్లేదు అంటారు. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది జరుగుతూనే ఉంటుంది, ఇంకొక 100 ఏళ్ళ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసింగ్ వచ్చేటప్పటికి దేర్ ఆర్ 2 ఆప్షన్స్. లెట్స్ అస్యూమ్ ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే ఒక బిగ్ హీరో ఆర్ మీడియం రేంజ్ హీరోది ఒక 100 crore బడ్జెట్ ఉండే మూవీకి ప్రొడ్యూసర్ కింద ఓ 10% ఎవరో 20% దానిలో ప్రొడ్యూస్ చేద్దాం, ఒక ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాడు. రెండోది ఏంటంటే ఒక 10 crore బడ్జెట్ తోట ఒక మూవీ ఒకటి ప్లాన్ చేసి కంప్లీట్ మూవీ ఇట్ సెల్ఫ్ బడ్జెట్ 10 crore ఉంది, చిన్న మూవీ ఇది. సో వాట్ ఈస్ బెస్ట్ ఇన్ దిస్? ఒక పెద్ద బడ్జెట్ సినిమాలో 10% ఆర్ 20% ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేదా చిన్న మూవీ టోటల్గా ప్రొడ్యూస్ చేయడం బెటర్ అంటారా? సో ఇన్ యువర్ రికమెండేషన్ ప్రొడ్యూసర్కి వాట్ వుడ్ బి బెటర్ ఆప్షన్ యాజ్ పర్ యూ? నా సజెషన్లో అయితే మీకు కథ మీద గ్రిప్ ఉంది, యూ హ్యావ్ ఎ గుడ్ ఎనఫ్, ఈ కథను నేను డెఫినెట్గా పబ్లిక్కి చూస్తే హిట్ అవుతుందని నమ్మకుంటే మీరు ఓన్గా ప్రొడ్యూస్ చేసి తీసుకోవడం బెటర్. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఈవెన్ యూ షుడ్ బి వెరీ ప్యాషనేట్ ఆన్ దిస్. ఓ డైరెక్టర్గా చెప్పాడు నేను తీసేయాల పెట్టాలన్న పాయింట్ కాదు, ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ మనీ ఇన్వెస్ట్ చేయాలని కాదు. ఈవెన్ మీరు కూడా ఆ షూస్ వేసుకొని జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి అది 5-10 కోట్లైనా 5 కోట్లైనా ఓకే, దాని కష్టాలు అనుకుంటే కాదండి. లేదు నాకు ఈ హెడేక్స్ అన్ని నాకు వద్దు, నాకెందుకు కాదు ఏంటి ఇవన్నీ నాకెందుకు, నా పాటికి ఏదో నేను ఒక 10 కోట్లు 5 కోట్లు దానికి పెడతాను, లేదా 3 కోట్లు దానికి పెడతాను, నాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చేస్తుంది. దట్స్ బిజినెస్. ఆబ్వియస్లీ ఏ బిజినెస్ అయినా సరే మీరు ఒక ఇన్వెస్టర్గా వెళ్తే పెడితే దాంట్లో వచ్చే డబ్బులు తీసేసుకోవడం. సో ఆ క్రాఫ్ట్ ఆ పాయింట్ వేరు, ఈ పాయింట్ వేరు. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఆధారపడి. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే నా ఫ్రెండ్ ఒక అతను ఇన్వెస్ట్ చేద్దాం అనేది ప్రొడ్యూస్ చేద్దాం అనేది ఆయన ప్లాన్ యాక్చువల్లీ. బట్ ఆయన ప్రాబ్లం ఏం చెప్పాడంటే ఈ డైరెక్టర్స్ స్టోరీస్ చెప్పేటప్పుడు లేదంటే రిలేటెడ్ పర్సన్ స్టోరీ చెప్పేటప్పుడు ఆ చెప్పే స్టోరీకి దాని తర్వాత ఫైనల్ అవుట్పుట్ కి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ సినారియోలో వీళ్ళు నమ్మి స్టోరీ అయితే సూపర్ గా ఉంటుంది, బట్ ప్రెజెంటేషన్ వచ్చేటప్పటికి బ్యాడ్ గా ఉంటుంది. సో వీళ్ళు నమ్మి నేను ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత హాఫ్ లోనే మొత్తం బడ్జెట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకా బడ్జెట్ అడగడం, లేదంటే మధ్యలో స్ట్రక్ అయిపోవడం కంప్లీట్ గా ఇలా చేస్తున్నారు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు ఒక క్వశ్చన్ వేసాడు. ఏం లేదు, ఒకవేళ మీకు కథ నచ్చినట్టయితే ఒక 2 days ఒక ట్రయల్ షూట్ చేయించండి. ఒక 2 days ఒక నార్మల్ యాక్టర్స్. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. దసరా సినిమాకి అతను ఒక ఫిలిం రంగస్థలం ముందు నాన్నకు ప్రేమతో లాస్ట్ ఏడి
తర్వాత రంగస్థలంకి మెయిన్ ఏడి, తర్వాత కట్ చేసుకున్నాడు, వెళ్ళి దసరా చెప్పాడు. ఓకే. ఆల్రెడీ ఒక సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నానికి వెళ్ళి కథ చెప్పిన తర్వాత నాని ఏం చేశాడంటే ఇతను ఈ కథని హ్యాండిల్ చేయగలరా లేదని ఒక 2 days షూట్ చేయమన్నాడు. ఓకే. ఒక ట్రయల్ షూట్ చేయమన్నాడు. ఓకే. బికాస్ ఆఫ్ హీస్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ దిట్. Yeah. ఒక 2 days షూట్ చేయి. ఎంత అవుతుంది మహా అంటే? మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, Yes. మేబీ యూ మే స్పెండ్ 1 lakh or 2 lakhs. ఓకే. అంతే, అంతమంది ఎక్కువ అవుతుంది. 1 lakh 2 lakhs అవుద్ది 2 రోజులు షూటింగ్కి. Yes. చేసుకుని మొత్తం చూపించమని చెప్పండి. ఓకే. ఈవెన్ ఒకవేళ ఇంకొక 1-2 lakhs ఎక్కువైనా పర్లే, ఒక 5 lakhs పెట్టమని చెప్పండి సార్. ఓకే. నీకు కథ వచ్చింది కదా, Yes. దాంట్లో ఒక పార్ట్ని మొత్తం షూట్ చేసి ఎడిట్ చేసి మ్యూజిక్ తో పాటు ఒక 5 lakhs పెట్టుకుంది, నీకు నచ్చిందా దాన్ని ఓకే చెప్పండి. ఓకే. దిస్ ఇస్ ది బెటర్ ఆప్షన్. మీకు నమ్మకం కుదురుతుంది. ఈ ఆప్షన్ ఉందని నాకు తెలియదు. మీకు నమ్మకం కుదురుతుంది కదా. ఓకే. అసలు మీరు బ్లైండ్ గా కథ వినేసి ఎలా తీస్తాడని తెలియకుండా మీరు మొత్తం సగం పెట్టేసిన తర్వాత ఇది కాదు అది కాదు అనుకుంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ, టైం. మనీ పక్కన టైం వేస్ట్ కదా. కరెక్ట్. దానిపై వేరే 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 దాని టైం స్పెండ్ చేసినా మనీ స్పెండ్ చేసినా కూడా మీకు వర్త్ ఉంటుంది కదా. కరెక్ట్. సో నెవర్ మీకు ఆ నమ్మకం, అందుకనే ఎక్స్పీరియన్స్ ఉండాలంటే. Yeah. ఒకవేళ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా Okay. ఒకవేళ ఒక ఫిల్మ్ చేసినా కూడా ఓకే. ఈ ప్రాబ్లం ఉందంటే స్ట్రైట్ అవే జస్ట్ గివ్ సమ్ మనీ. ఓకే. మీరు ఆ మనీ కూడా ఏమి పోదు, ఎందుకంటే దాన్ని కావాలంటే యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. Yes. సో దట్ డజంట్ గో టాస్. మీకు 5 లక్షలతో మ్యాటర్ తెలిసిపోతుంది. కరెక్ట్. నేను అసలు పెట్టాలా, 5 CR పెట్టాలా, 2 CR పెట్టాలా, అసలు పెట్టకూడదా తెలిసిపోతుంది. ఓకే. ఇట్స్ బెస్ట్ ఆప్షన్. సో యూజువల్ గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసి ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఇస్ దట్ ప్రాఫిటబుల్? డైరెక్ట్ గా తీసి ఓటీటీలో వేయడం కాదంటే, బేసిక్ గా ఏంటంటే ఓటీటీస్ ఆల్ ప్రీ అప్రూవ్డ్. ఇది ఓకే. మనం ఒక కథ చేసుకొని ఒక ప్రొడక్షన్ హౌస్ ఓటీటీకి అప్రోచ్ అవుతాం, ఓకే. వాళ్ళు చూస్తారు, బాగుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే దే టెల్ దట్ ఓకే ఈ కథకి మీరు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు, మేము ఇంత బడ్జెట్ అనుకుంటున్నాం అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అప్రూవ్ చేస్తారు, మేము ఇంత అప్రూవ్ చేస్తాం, మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు స్టార్ట్ చేసిన ఒక 5 daysకి దే రిలీజ్ సమ్ మనీ. ఓకే. రిలీజ్ చేసిన తర్వాత అయిపోయే టైంకి మొత్తం రిలీజ్ చేస్తారు, దాని ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. దట్స్ ఇట్. దాన్ని వీళ్ళు చేయడం, వాళ్ళు దాన్ని రిలీజ్ చేసుకోవడం అంతే. ఇక్కడ మేబీ ఒక 10% కమిషన్ ఫర్ మీరు ఒక ప్రొడ్యూసర్గా హ్యాండిల్ చేశారు కాబట్టి 10% కమిషన్ మీకు ఉండొచ్చు. ఓకే. అంతే. ఇక్కడ దీని మీద ఇంకా వేరే మనీ వైజ్ అయితే పెద్దగా రాదు, బట్ మన మూవీ అనేది అంతేగా. అనేది ఏదో ఒక మీడియంలో మీరు చూపించుకోవడానికి ఒక ఇది ఉంది కదా. ఒక ప్రొడ్యూసర్ గా మీకు ఒక సిరీస్ చేసినా, ఒక ప్రొడ్యూసర్ ఒక వెబ్ ఫిల్మ్ చేసినా కూడా మిమ్మల్ని ఇప్పుడు మీరు తీసి థియేటర్కి వేయలేకపోతే ఎవరు చూపిస్తారు? మీరు యూట్యూబ్లో పెట్టినంత మాత్రం ఎంతమంది తెలుస్తుంది? అదే ఓటీటీ అనుకోండి, ఆల్రెడీ ఓటీటీ చాలా మందికి ఉంటుంది కదా, వాళ్ళు ఆల్రెడీ ప్రమోట్ చేసుకుంటున్నారు నా ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఉన్నారు కాబట్టి వీళ్ళు దాంట్లో వేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో దే విల్ గెట్ మనీ ఆల్సో. సో ఓటీటీ నుంచి మనీ ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ వ్యూస్ ని బట్టి వస్తుందా, లేదంటే జస్ట్ మూవీ అందులో రిలీజ్ చేసినందుకే డైరెక్ట్ అమౌంట్ అనేది వస్తుందా? యూజువల్ యాక్చువల్లీ వ్యూస్ ని బట్టి అసలు రాదు. ఓకే. సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఓకే వాళ్ళ మంత్లీ సబ్స్క్రిప్షన్ లేదు, అది వేరు. దే సబ్స్క్రైబ్ ఫర్ ద ఎంటైర్ ఓటీటీ, అది వేరు. ఇప్పుడు మనం ఒక మూవీ తీసుకెళ్లి ఓటీటీకి ఇచ్చినప్పుడు పేపర్ వ్యూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఒక సినిమా చేసిన తర్వాత అది అమెజాన్ లో వేస్తే వాళ్ళకి ఏదో ఒక రాంగ్ 3 rupees or 4 rupees ఏదో ఉంటుంది. ఓకే. పేపర్ వ్యూ. పేపర్ వ్యూ అది ఒక వాచ్ టైమ్ ఆఫ్ ఎంతో టైం ఉంటుంది, ఆ టైం వరకు చూస్తే వాళ్ళకి ఇంత అమౌంట్ వస్తుంది. ఓకే. సో దాని మీద వాళ్ళకి దిల్ గెట్ గుడ్ రెవెన్యూ, అలా కూడా వాళ్ళకి ఒక మనీ వస్తుంది. అంటే అప్పుడే అది వేరే యాక్చువల్లీ ఆ సినారియో. అది ఎలా అంటే మీరు కథ ఆల్రెడీ ఓటీటీకి తీసుకెళ్ళిన తర్వాత, ఓకే, అక్కడ చెప్పిన తర్వాత, అక్కడ వాళ్ళు ఓకే అయిన తర్వాత వీళ్ళకి సంబంధం లేదు, పేపర్ రివ్యూకి సంబంధం లేదు. దట్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు ఆల్రెడీ బయట ఒక సినిమా చేశారు, దాన్ని మీరు ఓటీటీ వాళ్ళు చూసి నచ్చి కొనుక్కున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చే ప్రాసెస్ పేపర్ వ్యూ. సో దీనికి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. అది వేరు, ఇది దట్స్ లైక్ కంబైన్డ్ ప్రొడక్షన్ అన్నట్టు వస్తుంది. అంతే. ఓటీటీ ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్స్ నాట్ ప్రీ అప్రూవ్డ్. ఓకే. ఇట్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ప్రీ అప్రూవ్డ్, ఇవన్నీ ఆఫ్టర్ షూట్ దే ప్రెసెంట్ ఇన్. వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని, నా ప్రోడక్ట్ ని చేసేందుకు ఇంత ఖర్చు పెట్టి మీరు చూడండి, మీకు నచ్చినట్టయితే సార్ పేపర్ వ్యూ అయినా మాకు ఓకే, లేదు మీరు మాకు ఇంత బల్క్ అమౌంట్ ఇచ్చేస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 crores పెట్టారండి, తీసారు, వాళ్ళు నచ్చింది, వాళ్ళు ఏమంటారంటే నేను ఇంత అమౌంట్ ఖర్చు పెట్టానండి,
నాకు మీరు ఒక ఎంతో కొంత మనీ ఇచ్చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే నేను ఒక 12 crores ఇచ్చేస్తాను, మీకు సంబంధం లేదు, తీసేసుకుంటారు, మనీ ఇచ్చేస్తారు, ఇంకా మీకు పేపర్ రివ్యూ సంబంధం ఉండదు. లేదు 5 crores ఇస్తాను, మిగతా 5 crores పేపర్ రివ్యూ పెట్టుకోండి అంటారు. అలాగైనా ఓకే అనొచ్చు. లేదు అసలు డబ్బులే ఇవ్వను, పేపర్ రివ్యూ మీరు ఎంత వస్తే అంత తీసుకోండి, పేపర్ రివ్యూకి 4 rupees 5 rupees ఉంటుంది, అలాగైనా తీసుకోండి. ఐ థింక్ పెద్ద హీరోలకి అయితే కనుక డైరెక్ట్ వాళ్ళు కంబైన్డ్ ప్రొడక్షన్ అనేది, పెద్ద హీరోలకి పేపర్ రివ్యూలు అయ్యే ఉండవు, డైరెక్ట్ తీసేసుకోవడం డైరెక్ట్ అంతే. వాళ్ళు ఇంత అమౌంట్ అని బిఫోర్ స్క్రిప్ట్ పూజ స్టార్ట్ అయినప్పుడు రన్నింగ్ అప్పుడే తెలిసారు. కరెక్ట్. కంప్లీట్లీ. ఏమన్నా ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా పెద్ద హీరోల మూలంగా మీ సినిమా పోస్ట్ పోన్ చేయడం, లేదంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవడం, ఈ టైప్ లో ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. నా ఫిల్మ్ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ సాహో రిలీజ్ అయింది. సో అలాంటి ప్రాబ్లం, నా September 6th రిలీజ్ అయింది, అది బిఫోర్ ఏదో రిలీజ్ అయింది. సో అలాంటి ప్రాబ్లం నాకైతే, ఎందుకంటే నాదేం కొత్త హీరో కాదు కాబట్టి, సో నేను ఆల్రెడీ ఈజ్ ఎ నోన్ హీరో, సో తనకు ఒక మార్కెట్ ఉంది, సో ఆ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ అయిపోయింది, బట్ పబ్లిసిటీ అవి లేక కొంచెం ఆ ప్రాబ్లం వల్ల తెలియలేదు. కానీ బట్ ఫిల్మ్ వైజ్, సో మీరు ఎన్ని మూవీస్ ఇప్పుడు వరకు డైరెక్ట్ చేశారు అండ్ ఎన్ని మూవీస్? ఫిల్మ్ అయితే ఒక డైరెక్ట్ చేశాను, ఫీచర్ ఫిల్మ్ ఒక డైరెక్ట్ చేశాను, అండ్ సిరీస్ పరంపర ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ప్రీవియస్లీ ఇట్ వాజ్ హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్, నౌ ఇట్స్ జియో హాట్స్టార్. దాంట్లో 2 seasons లో, సో season 1 and season 2. Season 1 released in 2021. And 2022 we released second season. So both are very big hit. Great. సో ఆ తర్వాత అగైన్ మళ్ళీ కథ రాయడం, మళ్ళీ హీరోకి అప్రోచ్ అవ్వడం, మళ్ళీ ప్రొడ్యూసర్, ఇంకా దాంట్లో ఈ సీజన్స్ కి మూవీకి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ సీజన్స్ అంటే ఎక్కువ టైం ఉంటుంది, సిరీస్ వెబ్ సిరీస్. కరెక్ట్. ఈ సిరీస్ లో మనం చూసుకుంటే లాట్ ఆఫ్ టైం అనేది దానికి కన్సంప్షన్, షూటింగ్ టైం కూడా పెరిగిపోతుంది కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీ 2.5 hours లో యూజువల్ గా కంప్లీట్ అయిపోతుంది. బట్ దీనికి వచ్చేటప్పటికి ఈచ్ ఎపిసోడ్ 1 hour 1.5 hour ఆ టైప్ లో ఉంటుంది. కంటిన్యూస్ గా ఒక మల్టిపుల్ ఎపిసోడ్స్ అనేవి ఉంటాయి కదా డైరెక్టింగ్. లేదండి, యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమాకి ఒక ఇంటర్వెల్ ఉండాలి, ఒక ఇంటర్వెల్ ఉంటుంది అంతేగా. ఒక ఫిల్మ్ కి ఒక ఇంటర్వెల్ ఉంటుంది. కరెక్ట్. ఒక సిరీస్ కి 6 ఇంటర్వెల్ ఉంటాయి, 6 ఎపిసోడ్లు అయితే. 6 episodes. అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఒక ఎండింగ్ కి ఒక ఇంటర్వెల్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి హై ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇంటర్వెల్ ఎందుకు పెడతాం? మనం నెక్స్ట్ వెళ్ళి మనం నెక్స్ట్ చూసేయాలి అనే ఒక చిన్న ఎక్సైట్మెంట్ కదా. కరెక్ట్. అది ఇంటర్వెల్ ఇస్తారు. అదే సేమ్ ఫార్మాట్ వెబ్ సిరీస్ కూడా ఏంటంటే, ఆ ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి ఒక చిన్న సస్పెన్స్ ఇచ్చేస్తే వీళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్ ఇమీడియట్ గా చూడాలనుకోవాలి. ఓకే, ఫైన్. బట్ దీనికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది కదా, అదే టైం డ్యూరేషన్ అండ్ యాక్టర్స్ కైనా అదేం ఉండదు అంటారు. మీ కథ ఏదైనా, సినిమాకైనా ఒకటే కదా, సిరీస్ కైనా కథ అదే. మీరు రాసుకున్న కథని మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు, మీరు ఎలా తీస్తారు. ఓకే, అంతే. ఇక్కడ సిరీస్ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, సినిమా కాబట్టి టైం తక్కువ పడుతుంది అనేది అలా ఏమి ఉండదు. ఫైన్. ఇందాక మీరు చెప్తున్నప్పుడు ప్రమోషన్ సరిగ్గా చేయలేకపోవడం ఇలాంటిది జరిగిందని చెప్పారు కదా. సో జనరల్ గా ఒక ఫిలిం ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ చేయడం ద్వారా కొంచెం ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు పీపుల్ కి, కొంచెం బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి? సో మెనీ వేస్. సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ సోషల్ మీడియా. ఓకే, ఆల్ యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాలో కానీ, లేకపోతే రీల్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, చాలా చాలా వేస్ ఉన్నాయి. ఓకే, ఒకప్పుడు అంటే ఇవన్నీ లేకపోతే హోర్డింగ్లని, లేకపోతే టీవీలని, శాటిలైట్ మూవీ ఛానల్స్లో వేయడం అవన్నీ జరుగుతుండే. కానీ ఇప్పుడు అసలు పబ్లిసిటీకి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్. మీరు మీకు యాక్చువల్లీ కొత్త వేస్ కూడా కనుక్కోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు ప్రెజెంట్. అంటే అది కాకపోతే ఆ స్పెండింగ్ మనీ కావచ్చు, టైం కావచ్చు, చాలా ప్లాన్డ్గా చేసుకోండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి రాజమౌళి గారు. అఫ్ కోర్స్ ఇది చెప్తే మళ్ళీ ఆయన డబ్బులు ఉన్నాయనుకుంటారు, అలా కదా. ఆయన ఐడియాస్ ఆలోచించండి. ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఎలా ప్రమోట్ చేశారు అని ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ చూడండి, మీకు అర్థమైపోద్ది. అంటే బిఫోర్ ఎ డైరెక్టర్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ అ వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్. ఈజ్ అ వెరీ గుడ్ మార్కెటింగ్ పర్సన్. ఈజ్ హెచ్ఓడి. ఈజ్ హెచ్ఓడి అసలు. అంతే. ఆ విషయంలో ఆయన చేసే మార్కెటింగ్ ఏ సినిమా తెలియదు. ఇండియన్ సినిమాలో ఎంత ఈజీగా ఎవరు హీ నో ఆయన ప్రోడక్ట్ ని ఎలా అమ్మాలో నాకు తెలుసు.
హీరోలు ఉన్నంత మాత్రాన మనం అమ్మేస్తాం అనుకోవడం రాంగ్. Yes, yes. అతను ఆయన చేసిన ప్రోడక్ట్ ని ఎలా అమ్మాలి అన్నో తెలిసినోడే కరెక్ట్. ఆ బజ్ క్రియేట్ చేయగలగడం అది చాలా. అందుకని ఇప్పుడు మీకు రాజమౌళి గారు మీకు డేట్లు ఇస్తే మీరు చేయరు. ఎనీవన్ కెన్ డు. మీకు అసలు మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు సంపాదించారు, లేదా ఫ్రెండ్ సర్కిల్లో అయినా నాకు 100 కోట్లు కావాలంటే ఆయన చేస్తారంటే మీకు ఇచ్చేస్తారు, ఆబ్వియస్లీ ఇచ్చేస్తారు. సో దట్స్ హౌ ద మార్కెట్ ఇస్ లైక్ దట్. సో ఈ నోస్ దట్ యాక్చువల్లీ. అంటే ఐ క్లోజ్లీ వర్క్ విత్ శోభు యార్లగడ్డ గారు అండ్ ప్రసాద్ దేవనేని గారు, బాహుబలి ప్రొడ్యూసర్స్, ఆర్కా మీడియా. మా పరంపర ప్రొడ్యూస్ చేసింది ఆర్కా మీడియా. ఓకే. సో ఐ నో లైక్ సమ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ రాజమౌళి గారు. ఓకే. సో అన్ని ఎలా చేశారనేది నేను చూశాను కాబట్టి నాకు. ఓకే గైస్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకోండి. ఈవెన్ దో యూ హ్యావ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్, మీరు దాన్ని ప్రాపర్గా మార్కెట్ చేసుకోలేదు, కరెక్ట్గా ప్రజెంట్ చేయలేదు అంటే కనుక అగైన్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో మార్కెటింగ్ తెలుసుకోవడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ ప్రొడక్ట్స్ అయితే కనుక సేల్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ మనం చూస్తున్నాం కదా, ఈవెన్ చిన్న మూవీ అయినా హిట్ అవుతుంది, పెద్ద మూవీస్ అయినా హిట్ అవుతాయి. బట్ ద స్టోరీ, ప్రజెంటేషన్, మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. సో వెన్ సమ్మన్ అంటే మీలో ఎవరైనా దీనిలోకి ఎంటర్ అవుదామని అనుకున్నప్పుడు ప్లీజ్ చెక్ వాట్ ఆర్ ఆల్ ద కేటగిరీస్ ఇవన్నీ ఉన్నాయనేది ప్రాపర్గా చూసుకుని దెన్ ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. యా, దట్స్ గ్రేట్ అండి. సో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఏదైనా మూవీస్ ఉన్నాయా? ఎనీ ఇన్స్పైర్డ్ మూవీస్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఆర్ ఈవెన్ ఇప్పుడు కానీ రీసెంట్గా కానీ? అలా ఏం లేదంటే నాకు సినిమా అంటేనే పిచ్చి. మనకు సినిమా ఒక సినిమాతో రావడం అనేది అలా ఉండదు. చాలా మందికి డైరెక్టర్లకి ఇష్టమైన సినిమాలు ఉండొచ్చు, కానీ ఒక సినిమాలో వచ్చామనేది చాలా తక్కువ మంది. సినిమా అంటే ప్యాషన్ ఉండడం వల్ల వచ్చేస్తాం. ఓకే. సి వెన్ ఇట్ కమ్స్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే నేను ఉండే బిజినెస్ మేనేజ్మెంట్ వీటిల్లోకి వస్తే ఒక ఐడియా నాకు ఉంటుంది, ఈ ఐడియా నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయాను, బట్ వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇలాంటి ఐడియా, సో దట్ దే గాట్ హిట్ అన్నట్టు ఉంటుంది. యాక్చువల్గా నేను నా ఫస్ట్ 2013-12 ఆ టైంలో పేటిఎం లాంటి కాన్సెప్ట్ డిజైన్ చేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ దాని తర్వాత పేటిఎం వచ్చి హిట్ అయింది. సో ఇట్స్ సేమ్ కాన్సెప్ట్ కదా అన్నట్టు నాకు అనిపించింది. లైక్ దట్ మీకు కూడా స్టోరీస్ ఏమన్నా, నేను ఇదిలా ఈ స్టోరీ నేను పెట్టుకున్నా, ఇలా డైరెక్ట్ చేద్దాం అనుకున్నా, సేమ్ వేలో వేరే వాళ్ళు చేశారు అనేది ఏదన్నా స్టోరీస్ కానీ ఏదన్నా కథలు కానీ ఏమన్నా? నాకే రీసెంట్గా జరిగింది అది. ఓకే. నేను ఒక స్టోరీ 2019లో నేను కథ రాసుకున్న తర్వాత 19లో ఒక హీరోకి పిచ్ చేశాను. ఓకే, బాగుంది, వర్క్ చేద్దాం అనుకున్నాము. తర్వాత ఏదో చిన్న కోవిడ్ ఇష్యూస్ వల్ల మళ్ళీ చాలా ప్రాబ్లం వచ్చింది అనుకున్నాను, మళ్ళీ ఆపేశాను. మళ్ళీ నా ఫిలిం ఏదో స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఆ కథని రాసుకున్న తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ ఆ కథని రీఫ్రెష్ చేసి ఒక బాలీవుడ్ విద్యాబాలన్కి కథ చెప్దాం అనేసి అది రెడీ చేసుకున్నాను. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఒక మలయాళం ఫిలిం అలాంటి జోనరే ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ సేమ్ క్యారెక్టర్స్ వచ్చేసింది. ఓకే. సో మనం ఏం చేయలేము. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ అదర్స్ విజన్ ఆర్ దేర్ డ్రీమ్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కథలు జరుగుతుంటాయి. బ్యాడ్ అవ్వాల్సింది ఏం లేదు. ఓకే నెక్స్ట్ బాగుపడితే ఏం చేస్తా, ఏం చేయలేం. ఓకే ఇది అయిపోయింది, ఇంకా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బెటర్. ఓకే నేను అనుకున్నది ఇది హిట్ చేశాడు. ఇక్కడ మనం దాంట్లో పాజిటివ్ తీసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ బి ప్రౌడ్. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు యాక్చువల్లీ ప్రౌడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు పేటిఎం లాంటిది ఒక సక్సెస్ఫుల్ ఒక యాప్ని లేకపోతే ఒక కోడింగ్ మీరు రాసి డిజైన్ చేశారు, బట్ రాలేదు, కానీ మీరు సక్సెస్ఫుల్ అంటే ఒకటి సక్సెస్ఫుల్ అయింది కాబట్టి, ఎవడో సక్సెస్ చేసినా ఒకటి అయింది కాబట్టి, అంటే మీరు డెఫినెట్లీ ఇంకొకటి ఏదో చేస్తే వండర్ అవుతుంది, నో డౌట్. సో అలా నేను కథ రాసింది, అది సక్సెస్ అయింది. ఆబ్వియస్లీ అది మేబీ అతను చేయడం వల్ల టైం అన్ని కుదిరే కాబట్టి చేశాడు. సో మన కథలు మన జనాలు నచ్చుతాయి అనమాట. సో వేరే కథ రాసుకుని వెళ్ళిపోవడం. గ్రేట్. సో ఇప్పుడు మనం జనరల్గా డైరెక్టర్స్ కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అంటే, న్యూ డైరెక్టర్, సో వాట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ యూ గివ్ టు ద పీపుల్? See, for new directors, there are so many ways, and as I told previously, there are అంటే షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, షార్ట్ సిరీస్ అవ్వచ్చు, ఎనీథింగ్. అంటే వాళ్ళకి కథలు రాసి పిచ్ చేయొచ్చు. ఒకటేంటంటే వాళ్ళు ప్యాషనేట్గా టైం అవన్నీ వదిలేసి మీరు ట్రై చేయడానికి, మీరు టైం కోసం కాకుండా నేను ఇక్కడ వెయిట్ చేశాను, నేను డైరెక్టర్ అవుతాను అనుకుంటే వాళ్ళు ఇక్కడ
ఈ ఈ రూపం లైక్ ఈ వేలో అయినా సరే. ఓకే. కొంతమందికి ఇంకొంచెం నాలెడ్జ్ కావాలి, ఫిల్మ్ స్కూల్కి వెళ్తా అన్నా, నేను యాక్చువల్గా ఫిల్మ్ స్కూల్ సజెస్ట్ చేయను. ఓకే. ఐ జనరలీ డోంట్ సజెస్ట్. ఓకే. బట్ టాప్ స్కూల్స్ లైక్ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆర్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అలా ఏదైనా ఒకవేళ చదవాలనుకుంటే చదివి ఓకే. ఎండ్ ఆఫ్ ది డే అగైన్ యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ డూ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆన్ సెట్స్. ఓకే. ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక 1-2 ఫిల్మ్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందో ఓకే. అసలు నువ్వు సెట్ని ఎలా హ్యాండిల్ చేయాలో నువ్వు తెలుసుకోవాలి. ఓకే. నువ్వు కథ రాయడం కాదు టాస్క్. ఓకే. అది ఎవడైనా నువ్వు కాదు, ఇంకోటి కథ రాస్తాడు. ఓకే. సెట్ని నువ్వు హ్యాండిల్ చేయగలవా లేదా. నువ్వు ఒక రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అతను ఇచ్చే డబ్బుల్ని నువ్వు సెట్ని హ్యాండిల్ చేయడం అంటే మనుషులు కాదు, ఓకే. నువ్వు అతను పెట్టే డబ్బుల్ని ఎలా హ్యాండిల్ చేస్తావు. ఓకే. నువ్వు సింపుల్ అండి, మీకు ఇంట్లో ఒక 100 రూపాయలు ఇచ్చి మీరు అది నువ్వు ఖర్చు పెట్టుకోవాలంటే నువ్వు దాన్ని ఎలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం, దుబారా ఖర్చు పెట్టడం అనేది మీ ఇది ఉంటుంది కదా. ద సేమ్ వే ఆ మనీని సెట్లో నువ్వు ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తావు అనేది తెలుసుకోవాలి. ఓకే. నువ్వు అలా తెలుసుకొని ఆ పీపుల్ మేనేజ్మెంట్, ఆ మనీ హ్యాండ్లింగ్, దాంతో పాటు కథ. ఓకే. కథ ఎప్పుడు లాస్టే ఉంటుంది, ఫస్ట్ కాదు. ఎన్ని తర్వాత ముందు నేను బిలీవ్ చేసింది ఏంటంటే పేపర్ మీద రాసిన కథ అయిపోవాలి. ఓకే. సెట్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ కథ నీ మైండ్లో ఉంది, వాళ్ళతో ఎలా చేర్చుకుంటారో నీకు తెలుసు. దానికంటే ముందు వీళ్ళందరూ మేనేజ్ చేయి. ఓకే. దట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్. అది నేర్చుకో. ఓకే. కంపెనీలకి మెయిల్స్ పెడతావా, ఫేస్బుక్లో వాటిలో వీటిల్లో నా రిక్వెస్ట్లు పెడతావా. ఓకే. నువ్వు నేను పరంపర చేసి 2 years అయింది. ఈ ఒక 10 days నుంచి నా మెసెంజర్లో ప్రతిరోజు ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెడుతున్నాడు. ఓకే. సార్ నేను నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలి, నాకు ఐఎమ్ ప్యాషనేట్ సార్, నేను నన్ను తీసుకోండి. ఓకే. నేను ఇంకా టైం పడుతుంది బట్ చెప్తాను. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాడు. ఓకే. ఎవ్రీ డే డెడికేషన్ అంతే, ప్రతిరోజు పెడతాడు. ఒక 1 year వరకు పెడతాడో లేదు చూద్దాం. బట్ అప్పుడు నేను స్టార్ట్ చేసేంత అతను పెట్టాడు అనుకో, అతను పిలుస్తాను. ఓకే కమ్ ఇప్పుడు రా, ఏంటి చెప్పు, నువ్వు నీకు ఇంట్రెస్ట్ మీద నీ స్కిల్ ఏంటని నీకు అనుకుంటాను, పెట్టుకుంటాను. అతను ఏం చేశాడు, అతను ఫాలో చేశాడు, అతను వదిలేలా ఇతరు ఇచ్చేదట్లే నేను వదిలేస్తే. సో అలాగా నువ్వు ఆ ప్యాషన్ నీకు కావాలనుకుంటే నువ్వు డెఫినెట్గా ఈ ఫిల్మ్ స్కూల్స్ అన్ని వదిలేసి అట్లా వెళ్తే నేర్చుకునేదో. నేను జస్ట్ ఒక 10% దాన్ని ఎంకరేజ్ చేస్తాను. ఓకే. అసలు కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ ఏదో ఒక 2-3 months జస్ట్ ఏంటి అన్నట్లు చూసుకోవాలి. కానీ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ద రియల్ ప్లేస్, వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్స్ అండ్ ఆల్ అది నువ్వు చూసుకోవాలి, తిరగాలి, నేర్చుకోవాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అసలు కథ ఎలా చెప్తారు, కథను ఎలా తీస్తాం, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు నువ్వు కథ అప్పుడు నువ్వు కథ కూడా రాసుకో, కానీ వేరే విషయం. బట్ ఇవన్నీ నువ్వు చూస్తున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ యాక్చువల్ రియాలిటీ. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అసలు నీకు మనీ మేనేజ్మెంట్ తెలుసుకుంటాను. మనీ మేనేజ్మెంట్ మా కాన్సెప్ట్ లోకి వస్తున్నారు, బట్ ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. నీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఒక ప్రొడ్యూసర్కి నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టి జాగ్రత్తగా సినిమా తీస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలను నేను ఇండస్ట్రీ కాపాడుతుంది. ఓకే. నువ్వు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టి పిచ్చి పిచ్చిగా తీస్తానంటే ఆ ఒక్క సినిమా నీకు వచ్చిన అవకాశం కూడా ఎగిరిపోతుంది. అబ్సల్యూట్లీ. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అది తెలిస్తే నువ్వు ఆటోమేటిక్గా మంచి డైరెక్టర్ చెప్తావు. సో మినిమంగా ఒక సినిమా తీయాలంటే ద మినిమం బడ్జెట్ ఎంతని పెట్టుకోవచ్చు? లెట్స్ అస్యూమ్ ఆల్ న్యూ పీపుల్ అనుకుంటే. అలా ఏం ఉండదండి, అలా ఏం ఉండదు. చాలా మంది అడిగిన ఈ క్వశ్చన్ అడుగుతారు కానీ ఇది మినిమంగా ఎంతలో తీయచ్చు, ఇది రాంగ్ వే ఆఫ్. అంటే మినిమం ఒక 1 year 5 years ఏదో ఒకటి ఉంటుంది కదా. కథ, మీ కథ ఏంటి అసలు? ఓకే. అసలు మీ కథకి ఎవరు కావాలి, మీ కథలో ఏముంది, మీ కథకి అసలు అంటే ముందు మీకు మీ దగ్గరకు వచ్చే కథ అది 1 కోటి రూపాయలు అవుతుందా, 50 లక్షలు అవుతుందా, 2 కోట్లు అవుద్దా, 5 కోట్లు అవుద్దా, ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ డోంట్ ఆస్క్ బడ్జెట్, ఆస్క్ స్టోరీ. నీ కథ ఏంటి అని అడగండి. ఓకే. ఆ కథ చెప్పాడు అనుకోండి, ఓకే బాగుంది, దీనికి ఎంత అవుద్దని అప్పుడు బడ్జెట్ అడగండి. హీ విల్ గివ్ సమ్ బడ్జెట్ ఫర్ యూ. నేను అనుకుంటున్నాను సార్, ఓకే దానికి తగ్గట్టుగా మీరు పెట్టగలరా పెట్టలేరా. ఒకవేళ పెట్టగలిగితే యూ షుడ్ థింక్ ట్వైస్, ఇది మనం ఈ బడ్జెట్ మనకు సూట్ అవుతుంది, మనం పెట్టగలని
సింపుల్. సో జనరల్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ప్రొడ్యూసర్స్ అంటే ఇండస్ట్రీలో సెటిల్డ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, లేదంటే కొత్తగా ప్రొడ్యూస్ చేద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఏదైనా ఆఫీస్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ టైప్ లో కానీ ఏదైనా ఉంటుంది? ఇలా నా దగ్గర స్టోరీ ఉంది అంటే బేసికల్లీ ఇప్పుడు అన్ని ప్రొడక్షన్ కంపెనీస్కి వాళ్ళ మెయిల్ ఐడీస్ ఇవన్నీ ఉన్నాయి. కంపెనీ మెయిల్ ఐడీస్ ఉంటాయి. వైజయంతి మూవీస్ కానీ, గీతా ఆర్ట్స్ కానీ, దిల్ రాజు గారి బ్యానర్ కానీ, చాలా చాలా ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళ మెయిల్ ఐడీస్ ఉంటాయి. వాళ్ళు ఆఫీసులు మన హైదరాబాద్లో ఉంటాయి. వాళ్ళ సర్కిల్లో వెళ్ళి మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు, తిరగచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. స్ట్రైట్ అవే మనం వెళ్ళగానే వాళ్ళు ఇచ్చేస్తారు అనుకోవడం తప్పు. అలా అని చెప్పేసి వాళ్ళు నువ్వు అని ఏం చెప్పరు. నువ్వు ఒక 10 times తిరిగితే ఒక మేబీ ఫస్ట్ టైం వెళ్తే ఒప్పుకోకపోవచ్చు, ఇంకొక వేలు వెళ్తే ఇంకొకసారి ఒప్పుకోకపోవచ్చు. ఒక 10,000 ట్రై చేయండి. మీ చెట్టుకి మామిడికాయ ఉంది, మీరు తినాలి, కింద 10 రాళ్ళు ఉన్నాయి, కొట్టారు, 1 రాలేదు, 2, 3, 4, మీ టార్గెట్ తిన్నాం, కాయ కింద పడితే తిన్నాం కదా, అంతే. అవునా కదా? కరెక్ట్. 10 కొట్టారు అవుతుంది, ఇంకో 10 రాళ్ళు తెచ్చుకో. సో రెండే ఉంటాయి, అంతే, రెండే ఉంటాయి. నీకు తినాలనిపిస్తే నేను కొట్టి ట్రై చేసి కింద పడితే తిను, లేదా వదిలేసి వెళ్ళిపో. రెండే ఉంటాయి, వేరే ఆప్షన్ ఏ ఉండదు ఇక్కడ. లేదు ఇది రావట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, ఇవన్నీ రాంగ్, దొరకట్లేదు, ఇవన్నీ రాంగ్. Great info. So we learned a lot related to movies. We learned a lot related to this direction or producers related, చిన్న movies related ఇలాంటివన్నీ కూడా. If anyone is trying in a movie industry, so these points I think మీకు help అవుతాయని అనుకుంటున్నాను. So be careful, but make sure ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనకి మనీ ఉండాలి, అండ్ ఒక కంఫర్టబుల్ మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన మనీ అనేది కంటిన్యూస్ గా మనకి అరేంజ్ అవుతూ ఉండాలి. సో దాన్ని మీరు ప్రాపర్ గా అరేంజ్ చేసుకుని దాని తర్వాత మీ ప్యాషన్ మీద వర్కౌట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. ఓకే, బట్ ఏంటంటే వీ షుడ్ నాట్ గివ్ అప్ అంటిల్ వీ రీచ్ అవర్ గోల్. మీరు ఇందాక అన్న దాంట్లో అంటే మీ వ్యూవర్స్ అవ్వచ్చు, లేకపోతే మీ చూసేవాళ్ళు అవ్వచ్చు, వీ వాంట్ యువర్ ఫైనల్ వర్డ్ ఆల్సో. యా, అంటే ఇఫ్ రియలీ సమ్వన్ లుకింగ్ లైక్ దిస్, అంటే వాళ్ళ స్టోరీ రాసి లేకపోతే వాళ్ళ ప్రొడక్షన్ చేయాలని, అంటే నేను ఆల్మోస్ట్ ఒక 18 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, ఒకవేళ వాళ్ళకి అలాంటి నేను సినిమా తీయాలనుకుంటున్నాను, ఎక్కడ ప్రాపర్గా అప్రోచ్ అవ్వాలి అనే ప్రొడ్యూసర్ ఉన్నా, మీ సర్కిల్లో ఓకే నాకు ఒక ప్యాషన్ ఉంది, నాకు ఒక 3-4 crores పెట్టి సినిమా చేద్దాం అనుకున్నాను, ఏదో సర్టన్ అమౌంట్తో చేద్దాం అనుకున్న వాళ్ళైనా, కథ ఉండి దే హ్యావ్ గుడ్ స్టోరీ, నేను ఒక స్టోరీ హీరోకి అప్రోచ్ అవ్వాలి, లేకపోతే ఒక ఓటీటీకి అప్రోచ్ అవ్వాలి, ఒక ప్రొడ్యూసర్కి అప్రోచ్ అవ్వాలి అనే వాళ్ళు ఉన్నా, లేదు ఒక నేను యాక్టర్ అవ్వాలి, నాకు ఒక మంచి ప్రొఫైల్ నాకు తెలుసు అనే వాళ్ళు ఉన్నా, లేదు నాకు కార్పొరేట్ కంపెనీ ఉంది, సో నాకు ఒక మంచి యాడ్ కావాలి, వాళ్ళకు కూడా అంటే దే వాంట్ గుడ్ ఐడియాస్. బికాస్ ఆఫ్ యాజ్ అ డైరెక్టర్ నేను ఐ పర్సనల్లీ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ, విరూపాక్ష క్రియేటివ్స్ అని కంపెనీ, శ్రీనగర్లో నేను నా ఓన్ ఆఫీస్. సో అక్కడ స్టార్ట్ చేసి ఎస్పెషలీ ఫర్ దిస్ చాలా మందికి రీచ్ అవ్వడానికి లేదు అనే దాని మీద నేను స్టార్టెడ్ అన్నమాట. సో వాళ్ళ కోసం మై ఆఫీస్ ఇస్ దేర్, ఎనీ టైమ్ దే కెన్ కమ్, వాళ్ళు రావచ్చు, వాళ్ళ కథలు వినిపించవచ్చు, వాళ్ళు చేద్దాం అనుకున్న వినిపించవచ్చు. ఐ విల్ బి అ బ్రిడ్జ్ ఫర్ దెమ్. That's great actually. If you have a story, yes, I am there for them. I'll take them to producer, I'll take them to OTT platform. వాళ్ళ కథ వాళ్ళకి నచ్చిందంటే really, సో దే విల్ ఈజీలీ గెట్ ఇన్ టు దెమ్. లేదు వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కావాలన్నా నా దగ్గరికి వచ్చిన నేను వాళ్ళకి రౌట్ చేస్తాను, వాళ్ళకి నచ్చితే నేను ఫర్ దిస్ డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుందనే. ఇట్స్ రియల్లీ గ్రేట్ బ్రిడ్జ్. అది నార్మల్ విషయం కూడా కాదు, ఎందుకంటే మెజారిటీ పీపుల్ స్ట్రక్ ఎట్ దట్ వన్ పాయింట్, ఆ కనెక్షన్ రిలేటెడ్ చాలా మంది స్ట్రక్ అవుతారు. మీరు అడిగిన చాలా క్వశ్చన్స్ లో ఆ బ్రిడ్జ్, ఆ గ్యాప్ ఉంది. ఆ క్వశ్చన్స్ ఏంటంటే వీళ్ళకి ఉంటే ఎలా చేయగలరు, అసలు రాగలరా, వెళ్ళగలరా, చేయగలరా అనే క్వశ్చన్స్ అన్నిటికీ. సో మై కంపెనీ ఇస్ దేర్, డెఫినెట్లీ చాలా మందికి అది హెల్ప్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. ప్లీజ్ మెన్షన్ దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆల్సో. ఇది పబ్లిష్ అయిన తర్వాత మీకు ఇస్తాను. డెఫినెట్లీ విరూపాక్ష క్రియేటివ్స్ @gmail.com. I think we'll mention in the description. They'll mention my email ID. Yes. Please, if you have any good stories or if you want to do anything, so mail us. We'll definitely reach you
అండ్ విల్ గివ్ యూ గుడ్ సజెషన్స్ ఫర్ దట్, ఎలా రీచ్ అవ్వాలి ఏంటని కూడా విల్ గివ్ యూ గుడ్ సజెషన్స్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఫర్ యువర్ కెరీర్ అనుకుంటున్నారు. మీరన్న ఇంకా పెద్ద పాయింట్ ఏంటంటే ఈ ఫిల్మ్ స్కూల్స్ వీళ్ళకి అనే దాని మీద కూడా ఇఫ్ సమ్వన్ ఈజ్ రియలీ సార్ మేము ఏం చేయాలి అనుకుంటే కూడా వాళ్ళకి కూడా నేను ఒక ఐ గివ్ ఎ గుడ్ ఐడియా ఫర్ దెమ్, అసలు ఏం చేస్తే బెటర్. సో వాళ్ళకి ఇది కాదు నేను ఇంకోటి చేయగలను అనే పాయింట్ కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, నా ఎక్స్పీరియన్స్ సింపుల్ లాజిక్ అండి, మనీ దాచుకోవాలి, చదువును పెంచాలి, సింపుల్ నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసుకుందాం, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందా అనుకుంటున్నాను. దట్స్ రియలీ గ్రేట్ హెల్ప్ టు ద ఆడియన్స్ యాక్చువల్లీ. అండ్ అంటే ఈ సబ్జెక్ట్ కాదు, ఏ సబ్జెక్ట్లో అయినా కానీ మీరు గ్రో అవ్వాలి అంటే ఒక మెంటర్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకుని గ్రో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం మనం ట్రై చేస్తే ఏంటంటే వీ కెన్ ఆల్సో రీచ్ దట్, బట్ ఆ డెస్టినేషన్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. అంటే ఒక 10 years పట్టేస్తుంది అనమాట. ఒక 2-3 yearsలో విత్ మెంటర్షిప్ మనం అచీవ్ అవ్వగలిగింది. మెంటర్షిప్ లేకపోతే అప్రాక్సిమేట్ ఒక 10 years, 7 years, 8 years అంత టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ట్రై టు టేక్ హెల్ప్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. ఇప్పుడు ప్రజెంట్ మూవీస్ రిలేటెడ్ అయితే కనుక ఆ రిలేటెడ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ దెన్ కాంటాక్ట్ Vishwa garu regarding that and then get the data. Okay. Wish you all the best. Have a great day. We'll meet again in the next podcast. Thank you.